తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం. నేను మీ శ్రీనివాస్. నిజం చెప్పే దమ్ము మీకుందా? నమస్కారం, మీరు చూస్తున్నారు Q99 న్యూస్. ఒక తల్లి జ్ఞాపకాన్ని ఇంత గొప్పగా నిలబెట్టుకోవచ్చా? 100 మంది దివ్యాంగు చిన్నారులకు అండగా నిలిచి వేలాది మంది భక్తులకు అన్నదానం చేసి ప్రతి ఒక్కరికి ఒక మొక్క అందించి సేవే స్మరణగా నిలిచేలా ఈ సేవా కార్యక్రమం అరుదైనదిగా మనం చెప్పుకోవచ్చు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం కొత్తవలస మండలం మంగళపాన్ గ్రామంలో శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్వర్గీయ రాపర్తి సుబ్బలక్ష్మి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 15, 16 తేదీల్లో 2 రోజుల పాటు ఘనంగా సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దివ్యాంగ చిన్నారులకు అండగా ఈ కార్యక్రమంలో ముఖ్యంగా నిలిచారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది దివ్యాంగు చిన్నారులకు వీల్ చైర్లు పంపిణీ చేసి వారికి అండగా నిలిచారు. ఒక వీల్ చైర్ ఒక కుటుంబానికి ఎంతటి భరోసా ఇస్తుందో తెలుసా? అలాంటి ఎన్నో కుటుంబాలకు ఈ కార్యక్రమం ఒక ఆశాకిరణంగా నిలిచింది. ఇక చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన సుమారు 3,000 మంది ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆకలితో వచ్చిన వారికి అన్నం, ఆప్యాయతతో పలకరింపు, సేవాభావంతో చేసినటువంటి ఈ కార్యక్రమం అందరి యొక్క ప్రశంసలు కూడా అందుకుంటూ ఉంది. పర్యావరణ పరిరక్షణకు మరో అడుగు ముందుకు వేసి ఇక్కడతో సేవ ఆగలేదు. కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహిస్తూ ఒక్కో మొక్కను కూడా వారికి అందజేశారు. అంటే ఒక జ్ఞాపకాన్ని నిలబెట్టుకోవడంతో పాటు భవిష్యత్తు తరాల కోసం పచ్చదనాన్ని పెంచే ప్రయత్నం కూడా ఈ సందర్భంగా రాపర్తి జగదీష్ బాబు గారు చేశారు. స్మారకంగా స్టీల్ వస్తువులను కూడా పంపిణీ చేశారు. స్వర్గీయ రాపర్తి సుబ్బలక్ష్మి గారి జ్ఞాపకార్థం ఆమె పేరున స్టీల్ వస్తువులపై ముద్రించి వేలాది మందికి ఈ సందర్భంగా పంపిణీ చేశారు. ఆమె జ్ఞాపకం కేవలం ఒక కార్యక్రమంలో కాదు, ప్రజల ఇళ్లలోనూ నిలిచిపోయేలా చేసిన ప్రత్యేక ప్రయత్నం ఇది. ఈ 2 రోజులు జరిగిన సేవా కార్యక్రమాలకు వివిధ రంగాల నుంచి చెందినటువంటి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, సామాజిక సేవకులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్గీయ రాపర్తి సుబ్బలక్ష్మి అమ్మగారి ఘనంగా నివాళులు అర్పించారు. ఇలాంటి సేవా కార్యక్రమాల పూర్తి వివరాలు, మన ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమైన వార్తలు మీకు నచ్చితే Q99 న్యూస్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. ఒక వ్యక్తి మన మధ్య లేకపోయినా వారి జ్ఞాపకాలు సేవా కార్యక్రమాల రూపాల్లో కొనసాగితే అదే నిజమైన నివాళి. స్వర్గీయ రాపర్తి సుబ్బలక్ష్మి గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాలు జ్ఞాపకాన్ని సేవను స్ఫూర్తిగా నిలబెట్టే కార్యక్రమంగా ప్రజలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇప్పుడు సేవా కార్యక్రమాలకు విజయవంతంగా నిర్వహించినటువంటి శ్రీ గురుదేవ చారిటబుల్ ట్రస్ట్కు అభినందనలు. Q99 న్యూస్ ఛానల్, ప్రజల గొంతు, ప్రజల కోసం. నేను మీ శ్రీనివాస్.